మోడీ కానీ జగన్ కానీ కేసీఆర్ కానీ ఇంకెవ్వరైనా మీకు దమ్ముంటే కులాన్ని రద్దు చేయండి. మీకు దమ్ముంటే కులాన్ని రద్దు చేయండి, రిజర్వేషన్లు పెరికి పడేయండి. ఎవడు అడిగిండ్రు రాబాయ్ భీముల రిజర్వేషన్లు? అంబేద్కర్ కూడా అడగలే. ద్వంద్వ నియోజకవర్గాలు అడిగిండు. నా జాతి పీడితులు, నా జాతికి నాయకత్వం, నా జాతి వారసులు ఉండాలని కోరిండు. ఇది పూనా ప్యాక్ట్లో జరిగింది. పూనా ప్యాక్ట్ ఈ అంశాన్ని ప్రస్ఫుటం చేస్తారు. ఆ రోజు గాంధీ ఈ దేశ హిందువులను విడగొట్టడానికి అంబేద్కర్ ఒక కుట్ర చేస్తుండని నిరాహార దీక్షకు దిగుతాడు. అక్కడ జరిగింది మోసం. కానీ ఈరోజు గాంధీని హిందూ వ్యతిరేకిగా ఈరోజు చిత్రీకరిస్తున్నారు. గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టాలనే వారసులు వచ్చిన దరిద్రులు ఉన్నారు ఈ రోజుల్లో. రిజర్వేషన్ అనేది మమ్మల్ని బిచ్చగాలి చేసింది రవై, మమ్మల్ని నాయకుల్ని చేయలే. ఏ పార్టీ అయినా తీసుకోండి, ఆ పార్టీలో తొత్తులే ఎస్సీ ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు ఉంటారు తప్పితే అంబేద్కరిస్టులు ఉండరు. ఇక్కడ అంబేద్కర్ వాదులు ఎందుకు ఏమంటాం తలెత్తి తిరుగుతారు, ఏ పార్టీలో ఉన్నా అంబేద్కరిస్టులుగా చెప్పుకుంటారు అంటే వాళ్ళు పీడితుల పక్షాన ఉంటారు కాబట్టి, వాళ్ళు కొట్లాడేటోళ్ళ పక్షాన ఉంటారు కాబట్టి, వాళ్ళు బతుకు తెరువు కొరకు ఉండేటోళ్ళ పేదల పక్షాన ఉంటారు కాబట్టి. అదే వేదిక ఈ మీద ఉన్న పెద్దలందరూ కూడా మీకు కనపడుతున్న ప్రతి ఒక్క వరుస మనువాదానికి విరుగుడుగా మనవాదాన్ని తెచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మనువాదం అంటే బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, మనం పంచములం. ఇప్పుడు అది లేవు రికార్డుల వాళ్ళ రికార్డుల మనుగాడు చేసిన దాంట్లో. ఈ సమాజాన్ని నిచ్చెనమెట్ల సమాజంగా మార్చిన వానికి వెన్ను విరిగేలాగా చేసిందే భారత రాజ్యాంగం. అది మనవాదం. మనం వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈరోజు మనం కాపాడుకున్నాం దాన్ని. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఈ మధ్య వచ్చిన దరిద్రులు కొంతమంది రాజ్యాంగాన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నారు. కాబట్టే మన ఎజెండా మనవాదం వైపు ఉండాలి, మనమంటే మనమందరం అనే వాదం వైపు ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశాలు పెట్టినాం. మా కొండన్న ఎంత తిప్పలబడ్డాడంటే ఏ రకమైన ఒత్తిడిలు వచ్చినా సరే ఇలా మాలలంటే ఏం మాట్లాడాలి? వర్గీకరణే మాట్లాడాలి. మరి ఎవడు రవాయి చేసేటోడు వర్గీకరణ? నాకు వాడు కనపడలేదు. నేను ఢిల్లీ తిరిగినా, గల్లీ తిరిగినా ఆ దమ్మున్నదా ఎవరికన్నా దళితునికి ఒక్కని చెప్పమనండి. పోనీ ఈయన జగన్ చెప్పమను, లేకపోతే గాడ ఉన్న కేసీఆర్ని చెప్పమను, లేకపోతే మోడీని చెప్పమను. వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కిండు మా మందకృష్ణ. 100 రోజుల వర్గీకరణ పెట్టిండ్రు, 6 నెలలు దాటింది. నేనే రాహుల్ గాంధీ గారితో సహా ఈ అంశం మీద తేల్చమని చెప్పి పరిష్కరించమని చెప్పిన. మా కిషోరే నన్ను తిట్టిండు, మా అన్నవరపు కిషోరే. కానీ మోడీ కాదు కదా, వాడి జేజమ్మ వచ్చినా కూడా ఈ దళితులను విభజించే దమ్ము ఎవరికి లేదు. ఆ దన్నుతోనే నా మాట అంటున్నా. ఎందుకంటే నా పార్టీతో పాటు ఏ పార్టీ అయినా మనల్ని విడగొట్టాలని చూస్తున్నది. ఈ కుట్రలు మానుకోండి. ఇది నా సారాంశం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదురా భయ్. కాని పెళ్లికు భజంత్రీలు కొడుతున్నాం మనం. ఇప్పుడు పిల్ల జంపు, పిల్ల వెళ్ళిపోయింది. ఇక ఈయన ముస్తాబు అవుతుంటే పెళ్లి కొడుకు తీన్మార్ కొడుతున్నారు. మనం ఇప్పుడు వచ్చినప్పుడు చేసినట్టుగా ఎగురుతా ఉన్నారు. పెళ్ళెట్టయితే సుప్రీంకోర్టు చెప్పింది కదా. కానీ మనల్ని రాజ్యాధికారం వైపు పోకుండా ఉండడానికి మనువాదులు చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికే ఈ మాలమానాడు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అంటాడు దయాకరణ వర్గీకరణకు అనుకూలం. ఒరే భాయ్ హర్షన్న మీటింగ్ చెప్తాడు,
తమ్ముంటే ఆ వీడియో చూడండి ఇప్పటికి కూడా. ఒరే పాలకుల్లారా అని చెప్పి గర్జించిన నేను అద్దంకి దయాకర్ గానే ఈరోజు మీ ముందు చెప్తున్నా మిత్రులారా, ఆ వర్గీకరణ చేస్తున్న కనపడట్లేదు రవి. వనులే అసలు మనువాది ఇప్పుడు మన సమాజాన్ని నిట్ట నిలువున తీర్చి మనల్ని ఊరి కావతల నెట్టిన వాడు, నా జాతిని అంటరానిగా చేసిన వాడు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు. వాడు ఏం చేస్తుండు? ఈ దేశమే నీరు కాదంటుండు. ఇప్పుడు బివకు ఏది ఈ దేశం మూలవాసిగా నా గడ్డ మీదకి వచ్చింది. యురేషియా నుంచి వచ్చినవో మిడిల్ ఏషియా నుంచి వచ్చినవో నువ్వు తెలుసుకోవడం నీ డిఎన్ఏ. నా పొలాల మీదకి వచ్చి, నా అడవి మీదకి వచ్చి, నా ఇంటికి వచ్చి, నా నట్టించుకొచ్చి నువ్వు ఇక్కడ పుట్టినవా ఎక్కడ పుట్టినవు నువ్వు పత్రాలు పెట్టంటుండు వాడు. ఎందుకు ఏమంటుండు? నా కొడుకు నన్ను అయ్యా నువ్వెవరికి పుట్టినావు అంటుండు వాడు. మరి నీ అయ్యని రాజేనని చెప్తున్నావు వానికి. ఓకే, నువ్వు మా అయ్యవైతే మీ అయ్య సర్టిఫికెట్ నాకు పెట్టాను. ఇది మోడీ చేస్తున్న పని ఇప్పుడు. కాబట్టి మన ఓటుకు పుట్టినోడు, బాబాసాహెబ్ అంబేద్కర్ కృపతో మనకు వచ్చిన ఓటుకు పుట్టినోడు ఇవాళ నువ్వెవరో చెప్పమని అంటున్నాడు. నీకు దమ్ము లేదని చెప్పడానికే ఈరోజు కాకినాడ గారి గడ్డ మీద మీటింగ్ పెట్టుకున్నాను. ఇక పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు హర్ష కుమార్ బొమ్మ ఉండొద్దు, బెల్లయ్య బొమ్మ ఉండొద్దు, పవన్ బొమ్మ ఉండొద్దు. ఇది సిఏఏ మీటింగ్ కాదన్నా ప్రూవ్ కావాలంటే వాళ్ళు అరే గిట్ట పెట్టే మానవ మహాయుద్ధం వేలని పెట్టినాం. ఇది ఏమున్నాయి? ఆ ఫ్లెక్సీలన్నీ చూస్తే కూడా మాలోల మీటింగే. మాలోడే ఈ మీటింగ్ పెడుతున్నట్టు నమ్మట్లే. మీరు ముస్లింలకు అనుకూలంగా పెడుతున్నారు, మీరు రాజ్యానికి వ్యతిరేకంగా పెడుతున్నారు. అరే బేవకూఫ్, భారత రాజ్యాంగం రాసింది మానవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాలని ఈ సమావేశాన్ని చూసి ముచ్చం పోసుకుంటున్నారు. కానీ ఇది జనమంతా చూస్తున్నారు మన సోషల్ మీడియాతో. ఎందుకంటే నా ముందు మా ఎన్టీవీ మిత్రులు, మా మీడియా మిత్రులు కనబడుతున్నారు, వారధి కనబడుతున్నది. కానీ రాజ్యాంగ పరిరక్షణ కొరకంటే సహకరించాల్సిన జగన్ గారి ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదు? నేను విజయవాడ మీటింగ్ లో మరి ఆ కేసీఆర్ అయితే గిట్టు ఉన్నాడు, నువ్వు ఎటు అన్నా ఇక అది వైరల్ అయింది. ఒక దయాకర్ జగన్ కు వ్యతిరేకంగా మానవాళ్ళని కొండబాబుతో పెట్టించిన ఒక ముచ్చట పెట్టింది ఎప్పుడే. నేను ఎవరికి అనుకూలం కాదు, భారత రాజ్యాంగానికి అనుకూలంగా నేను ప్రవర్తిస్తున్నా. నిజంగా మాలలందరూ కూడా ఎక్కువ జగన్ వైపు ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, జగన్ కూడా క్రిస్టియన్స్ కాబట్టి అటు ఉన్నారని అంటున్నారు. ఇవాళ ముస్లింను కొడుతున్నాడు, రేపు కొట్టేది క్రిస్టియన్నే. ముస్లింను కొడితేప్పుడు కామ్గా కూర్చుంటే రేపు కొట్టేది క్రిస్టియన్నే. క్రిస్టియన్ కొట్టేది రేపైతే ఎల్లుండి దళితుడే. ఒకరిని కొడుతుండని ఒకడు కామ్గా ఉందామా? కాబట్టే మీరు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా గ్రామాన ఈ అంశాన్ని ప్రచారం చేయండి. మనం మాలలం, మనకు అనుకూలం, ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరికన్నా వ్యతిరేకం అనుకుంటే అది వాని సమస్య. నేను అందరికీ అనుకూలం. నేను అంటే మాల అందరికి అనుకూలం. సమాజంలో ప్రతి వ్యక్తికి మాల అనుకూలంగా ఉంటాడు. అదే నేను చరిత్ర కూడా చేసిన చాలా మంది ఇంటెలెక్చువల్స్ చెప్తే మాలలు మాదిగలు కల్వరు అని అన్నారు. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో మందకృష్ణను తీసుకొని దేశమంతా